తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్. నమ్మించి దెబ్బతీసిన కాంగ్రెస్ పెద్దలు. ఎమ్మెల్సీ పోలింగ్ లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు. అశోక్ కు మద్దతుగా తెర వెనుక రాజకీయం. అశోక్ వెనుక ఉన్నది కాంగ్రెస్ పెద్దలేనా? గతంలో రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డిని తీవ్రంగా దూషించినటువంటి మల్లన్న కాంగ్రెస్ లో ఉంటున్న నేతలపై తీవ్ర విమర్శలు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించిన మల్లన్న ఎమ్మెల్సీ ఇస్తామంటూ చెప్పిన పార్టీ పెద్దలు ఓడించేందుకే టికెట్ ఇచ్చారంటూ ప్రచారం. టికెట్ ఇవ్వకపోతే పార్టీని బదనాం చేస్తాడని ఆందోళన. టికెట్ ఇచ్చి ఓడగొట్టుకోలేలా కాంగ్రెస్ పెద్దల వ్యూహం. సక్సెస్ఫుల్ గా అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేడర్ అనేటువంటి ఒక వార్త కూడా కనపడతా ఉన్నది. ఒకసారి చూడండి ప్రజలారా, మనం కూడా పదే పదే చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్నని ఇబ్బంది పెట్టడానికి, ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆల్రెడీ ప్లాన్ చేసినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, మరి ఆయన వెంటూ ఉంటేనే ఆయనకు ఒక పక్క టికెట్ ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వెనక గోతులు తవ్వింది అనేటటువంటి అంశం అయితే చాలా సందర్భాలలో కూడా వినపడతా ఉన్నది. నిన్న కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. తీన్మార్ మల్లన్నకి మేము ఏదో టికెట్ ఇచ్చినాం కానీ ఆయనకి మేము సపోర్ట్ చేస్తలేము, మేమంతా కూడా ఎవరైతే అశోకునుడు, అశోక్ గాని కానీ స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నటువంటి అశోక్కి కానీ, లేదా మరి అక్కడ ఉన్నటువంటి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాకేష్ రెడ్డి కూడా మేము వ్యక్తిగతంగా ఆయన మంచోడని చెప్పి ఆయనకి ఓట్లు వేసినామని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేదు, ఎంపీ టికెట్ ఇస్తే ఇయ్యలేదు మల్లన్నకి. తర్వాత ఈ ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వకపోతే మళ్ళీ రివర్స్లా ఈ 4.5 ఏళ్ళు మళ్ళీ ఏడ ప్రభుత్వం మీద పడి విరుచుకపడి ఇష్టం వచ్చినట్టు తిడతారు అని చెప్పి భయంతో టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరి మల్లన్నకి వీళ్ళంతా కూడా హ్యాండ్ ఇచ్చారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరిగా ఆయన్ని ఆయన ఓడిపోవడానికి దాంట్లో పనిచేయడం, వాళ్ళు సక్సెస్ అయ్యారనేటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కనపడుతున్నది. శత్రువుని దెబ్బ కొట్టాలంటే శత్రువుతో మనం స్నేహం చేయాలి, ఇది రాజకీయం. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అదే చేస్తోంది. తీన్మార్ మల్లన్న రాజకీయ జీవితం పైనే ఏకంగా గురిపెట్టి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అతన్ని ఓడించడానికి అద్భుతమైనటువంటి వ్యూహరచన చేసింది. గతంలో నోటుకొచ్చినట్టు తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై కోపంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తదితర రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు అతన్ని ఓడించడానికి కంకణం కట్టుకుని మరీ పనిచేశారనేటువంటి సమాచారం కూడా ఇక్కడ మనకి కనబడతా ఉన్నది. చూడండి, శత్రువుని దెబ్బ కొట్టాలంటే ఆయనతో స్నేహం చేయాలి, అంటే వెన్నుపోటు పొడవాలనేటువంటి అంశం మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కనిపిస్తున్నది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే 10 ఏళ్ళు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత మరి టికెట్ ఆశించిండు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా వార్తలు చెప్పుకోవాలి, ఎన్ని రోజులు ఇంక ఇట్లా ఆగమైపోవాలి అని చెప్పి వాస్తవంగా మరి తీన్మార్ మల్లన్న టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. నువ్వు ఇవ్వకపోతే టికెట్ ఇవ్వకుండా ఉండాలి. కానీ వాస్తవంగా మంత్రులు కూడా, కొంతమంది మంత్రులు కీలక ఓట్లు వేయించేటటువంటి 2 రోజులల్లా విదేశీ పర్యటనలుగా పోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రానికి మరి పూర్తిగా సహకరించలేదు. వాస్తవంగా ఇక్కడ ఏదైతే 3 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో ఎన్నికలు జరిగినాయో 32 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులంతా కూడా అంతగా మరి ఎక్కడా కూడా మరి సహకరించినట్టు కనిపించలేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు వేసినోడు ఎత్తలే, మనం ఎందుకు అంతగానం బతిలాడాలి, లైట్ తీసుకోండి అనేటటువంటిది చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా, చోటా మోటా లీడర్లంతా కూడా మరి ఇదే చెప్తా ఉన్నారు. అడిగితే ఇదే చెప్తా ఉన్నారు, మరి ఎందుకు టికెట్ ఇవ్వాలి ఆయన పని. మరి గతంలో ఇప్పుడు ఒకవేళ సరే తిట్టిండు అనుకుందాం, గతంలో తిట్టిండు లేకపోతే విమర్శించిండు అని అనుకునే అంశానికి వస్తే మాత్రానికి మరి అలాంటప్పుడు టికెట్ ఇవ్వకుండా ఉండాల్సింది. మరి టికెట్ ఇచ్చి నమ్మించి మోసం చేయడం అయితే మరి కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్నకి అయితే మాత్రానికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది, దెబ్బతీసి నమ్మించి దెబ్బతీసింది అనేటువంటి వార్త కూడా క్లియర్గా నిన్న 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రులను అడిగినా కూడా మరి కొంతమంది అదే చెప్పుకుంటూ వచ్చిర్రు. సరే, మరి అది ఏమైంది ఏంటిది అనేది, మరి పట్టభద్రులు ఎటు ఆలోచన చేశారనేది జూన్ 5వ తారీఖున మరి మనకి దాదాపుగా రిజల్ట్ రాబోతా ఉన్నది. 72% ఓటింగ్ అయితే పోలైంది. కానీ మరి తీన్మార్ మల్లన్నకైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతగా సహకరించలేదు అనేటువంటి మరి మాటలు మాత్రం, విమర్శలు ఎక్కువగా మనకి నిన్నటి రోజున వినపడ్డట్టు కూడా మరి మనం చూస్తూ ఉన్నాం.